నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూసినట్టయితే మన దేశంలోనే కాదు, మొత్తం అంతర్జాతీయంగా కూడా ఒకటే చర్చ ఏంటంటే శ్రీవారి లడ్డు ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఏదైతే కల్తీ జరిగిందో దాని గురించే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇదే సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి ఈ లడ్డు ఏదైతే వివాదం ఉందో దాని మీద పోరాడుతున్న సమయంలోనే ఇటు క్రిస్టియన్స్కి అటు ముస్లిమ్స్కి అయితే ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. అది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే మన అంటే తిరుమల శ్రీవారి లడ్డు అంటే ఎంత పవిత్రమైంది, దాన్ని ప్రతిష్ట అంటే చాలా వరకు దాన్ని అంటే అక్కడ దర్శనానికి వెళ్ళకపోయినా కూడా ఆ లడ్డు తీసుకొస్తే ఆ లడ్డుని కూడా మొక్కి చాలా పవిత్రంగా చూస్తాము. దాన్ని కల్తీ చేసిన విషయంలో పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇదే తరుణంలో ఇటు ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి కూడా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. అది ఏంటంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొంచెం టిపికల్గా ఉండేటువంటి స్టేట్ అనుకోవాలి. ఏ విషయంలోనంటే అటు మతపరంగా కానీ ఇటు కులం పరంగా కానీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మతం కులం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. దానికి యాడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ప్రాంతాన్ని కూడా 3 రాజధానులు అని చెప్పేసి. అయితే అది వర్కౌట్ కాల 2024 ఎలక్షన్లో దాన్ని నమ్ముకున్నాడు ఆయన. అది వర్కౌట్ కాలేదు కాబట్టి అది రూల్డ్ అవుట్. ఇక మిగిలింది 2, ఒకటి మతం, 2 కులం. ఈ రెండింటి మీదనే అక్కడ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఫస్ట్ నుంచి ఆయన లౌకికవాది. ఆయనకే మతాలు, కులాలు, ప్రాంతాలు ఆ యాంగిల్లో చూడరు. ఆయన చాలా సందర్భాల్లో ఆయన ఒక మాట అనేవాళ్ళు, 2 కులాలు ఉన్నాయి సమాజంలో. అవేంటంటే ఒకటి ధనికులు, 2 పేదలు. ఈ 2 ఉన్నాయి. మిగతావన్నీ కూడా రాజకీయంగా ఊరికే వీళ్ళు మాట్లాడుకుంటారు తప్పితే తన దృష్టిలో 2 ఉన్నాయని చెప్పి చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కానీ అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క మూడు, వాళ్ళ ఆలోచన, వీటిని బట్టి రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు గేమ్స్ ప్లే చేస్తూ ఉంటాయి. మనం చూస్తాం ప్రతి ఎలక్షన్లో కూడా అక్కడ మతం, కులము ఇవన్నీ బాగా ప్లే చేస్తుంటాయి. ఏ రాష్ట్రంలో లేనది విధంగా చాలా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో అవి నడుస్తూ ఉంటాయి ఆ 2 కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంతా నాదే, నేను క్రిస్టియన్ ప్రతినిధిని అని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు 2019లో. ఎలా సక్సెస్ అయ్యాడంటే ఒకవైపు బ్రదర్ అనిలు, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త ఎవరు విమలారెడ్డి, తర్వాత వాళ్ళ మదరు విజయమ్మ, ఇంకొక వైపు షర్మిల. అంటే 2019 ముందు చెప్తున్నా. వీళ్ళందరూ చర్చిల చుట్టూ తిరిగి ఆ చర్చిల్లో ఉండేటువంటి ఫాదర్స్ అందరినీ పట్టుకొని అక్కడికి వచ్చేటువంటి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పగలిగారు. దాని ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపం ఏంటంటే బయటపడింది. దాంతో క్రిస్టియన్స్ కూడా చాలా వరకు దూరం అయ్యారు. ఆయన అందరు కాదు కానీ కొంతవరకు డైవర్ట్ అయ్యారు. డైవర్ట్ అయినటువంటి క్రమంలో ఇప్పుడు ఆయన మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ని మళ్ళీ రాబట్టుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు షర్మిలానేమో జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు, అతను క్రిస్టియన్ కాదు, హిందువు కాదు అని చెప్పి చెప్తున్నారు. బ్రదర్ అనిల్ కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మొద్దు అని చెప్తున్నారు. సొంత తల్లి విజయమ్మ గారు కూడా ఆవిడ కూడా అదే చెప్తున్నారు, మీరు అతను నమ్మొద్దు అని. ఇండైరెక్ట్గా ఎన్నికల ముందు జగన్కి వ్యతిరేకంగా ఓటేయని చెప్పి వీడియో కూడా చేశారు కదా విజయమ్మ గారు, షర్మిలాని గెలిపించమన్నారంటే ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించమన్నాయి కదా. సో కాబట్టి ఇప్పుడు ఆయనకు ఏదన్నా ఓట్ బ్యాంక్ ఉందంటే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు. సో ఈ క్రిస్టియన్ ఓట్ బ్యాంకుని ఎలా అయినా సరే ఇప్పుడు కొంత డైవర్ట్ అయింది కాబట్టి దాన్నైనా కాపాడుకోవాలి అనేది బహుశా అధికార పార్టీలో ఉండొచ్చు. ప్లస్ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ముస్లింలకు అలాగే క్రిస్టియన్స్కు న్యాయం చేస్తాను, హిందువులకు ఎలా న్యాయం చేస్తాను, నాకు అన్ని మతాలు ఒకటే అని చెప్పారు ఆయన. ఇప్పుడేంటి తాజాగా జరిగినటువంటి నెయ్యి కల్తీ విషయంలో హిందూ మతానికి లేదంటే సనాతన ధర్మానికి గాయం పడేలా ఈ నెయ్యి కల్తీ జరిగింది అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానికోసం చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు, ఆ కల్తీ జరిగిన దాని మీద అనేది ఒకటి వెళ్ళిపోయింది. సో దీంతో సాలిడ్గా అక్కడ ఏమవుతుంది, హిందూ సమాజం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వైపు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నెయ్యి కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు వీళ్ళందరూ కలిసి అనేది క్రిస్టియన్స్లో కొంత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నాకు అందరూ ఒకటే అన్ని మతాలు అనే ఆలోచన కల్పించడానికి 2 ఆఫర్స్ని ఇచ్చారు. ఒకటి ముస్లిమ్స్కి ఎవరైతే ఉన్నారో ఇమాములు,
అలాగే మౌజమ్స్ ఇద్దరు ఉంటారు, ఎవరు మసీదుల్లో పనిచేసేటువంటి వాళ్ళు. సో ఇమాములకేమో నెలకి 10,000 రూపాయలు ఇచ్చేటట్టు గౌరవ వేతనం కింద అనౌన్స్మెంట్ చేశారు. మౌజములకేమో 5,000 రూపాయలు ఇచ్చేటట్టు అనౌన్స్ చేశారు. గౌరవ వేతనం 10,000 అంటే అంత ఈజీ కాదు. 10,000 వాళ్ళకి, ఇమాములకి 5,000 అంటే మసీదుల్లో ఉండేటువంటి ఇమాములకి, అంటే ఇప్పుడు మనకి దేవాలయాల్లో అర్చకుల మాదిరి. సో అంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు అనేది సహజంగా హిందూ సమాజం అనుకుంటుంది, సహజంగా అనుకుంటుంది. అలాగే క్రిస్టియన్స్కి ఇంకొక గిఫ్ట్ ఏమి ఇచ్చారంటే, క్రిస్టియన్స్కి గుంటూరులో ఒక క్రిస్టియన్ భవనాన్ని కట్టించడానికి ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. క్రిస్టియన్ భవనం అనేది ఒకటి కట్టిస్తానని గుంటూరులో. కడపలోనేమో హజ్ హౌస్ కట్టిస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. హజ్ యాత్రికులకి ఇప్పుడు ఆల్రెడీ కాల్ఫర్ చేశారు హజ్కు పంపించడానికి. సో హజ్ భవనం కట్టించడంతో పాటు కడపలో క్రిస్టియన్ భవనం ఏమో గుంటూరులో కట్టిస్తానన్నారు. వీళ్ళకేమో ఇమాములకి మౌజములకేమో గౌరవ వేతనం కింద అమౌంట్ అనౌన్స్ చేశారు. దీంతో ఏమవుతుంది, హిందూ సమాజం చంద్రబాబు నాయుడు గారు హిందువుల కోసమే ఈ నెయ్యి కల్తీ మీద పోరాటమే కాదు, ముస్లింలకి ఏం కావాలో కూడా తీరుస్తున్నారు, వాళ్ళకి కూడా గౌరవ వేతనం ఇవ్వడానికి అనౌన్స్మెంట్ చేశారు. ప్లస్ వాళ్ళకి హజ్ యాత్రకు పంపించడానికి కడపలో హజ్ హౌస్ కట్టిస్తున్నారు. అలాగే గుంటూరులోనేమో క్రిస్టియన్ భవనం కట్టిస్తున్నారు. ప్లస్ క్రిస్టియన్ ఆస్తులు కాపాడటానికి కానీ, వాళ్ళ వక్ఫ్ భూములు కాపాడటానికి కానీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు మత సామరస్యం పెంచేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎందుకంటే హిందువులు అనేది వెళ్ళిపోయింది. గత వారం రోజుల నుంచి ఈ లడ్డు కల్తీకి సంబంధించినటువంటి, నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి వ్యవహారం వచ్చిన తర్వాత నుంచి ఇది హిందువులకు సంబంధించినటువంటి పార్టీ, ఎన్డీఏ అంటే హిందువులకు సంబంధించిన పార్టీ అనేది ప్రజలకు చాలా బలంగా వెళ్తుంది. కాదు హిందువులకు సంబంధించిన పార్టీ కాదు, ఇది కూటమి కాదు, ఇది అందరికీ సంబంధించినటువంటి కూటమి, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అటు క్రిస్టియన్స్కి, ఇటు ముస్లిమ్స్కి, ఇటు హిందువులకి అందరికీ సమన్యాయం చేసేటువంటి పార్టీ అని చెప్పి ఒక సంకేతం తీసుకెళ్ళడానికి ఈ అనౌన్స్మెంట్స్ ఇప్పుడు చేశారు అనేటువంటి ఒక విశ్లేషణ అయితే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సందర్భంలో చేశారు కాబట్టి. వాస్తవంగా ఎన్నికల ముందు ఆయన అనౌన్స్ చేసినాయే, ఆయన ప్రామిస్ చేశారు. ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి ప్రామిస్ మేరకే ఈ అనౌన్స్మెంట్ చేశారు. అయినప్పటికీ ఇప్పుడు కల్తీ నెయ్యి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో, ప్లస్ దాని మీద ఎంక్వైరీకి కూడా వేశారు, సిట్ ఎంక్వైరీకి కూడా వేసి ఎవరైతే కల్తీకి పాల్పడ్డారో దానికి కల్తీ చేసింది ఎవరు, కల్తీ చేయమని చెప్పింది ఎవరు, దానికి ఆర్డర్ చేసింది ఎవరు, పరోక్షంగా ఎవరున్నారు, ప్రత్యక్షంగా ఎవరున్నారు, వీళ్ళందరినీ తేల్చేటువంటి క్రమంలో చాలా హీట్ పెంచింది రాజకీయాల్లో. ఏది నెయ్యి కల్తీ అనేది. ఒకవైపు బీజేపీ వాళ్ళు రెస్పాండ్ కావట్లేదని అంటున్నారు. సో ఇలాంటి సమయంలో ఇదేదో కూటమంతా హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారం లాగా ఉందని చెప్పి అనుకోకుండా మిగతా మతాలు, సో మైనారిటీలకి అలాగే క్రిస్టియన్స్కి ఆయన గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే అనౌన్స్మెంట్స్ కూడా కొన్ని చేయటం జరిగింది. చేయటం ద్వారా అన్ని మతాలు ఒకటే తెలుగుదేశం పార్టీకి, అన్ని మతాలను ఆదరిస్తుంది, అన్ని మతాలు తమకు సమానమే అనేటువంటి ఒక భావాన్ని ఈ అనౌన్స్మెంట్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు సమాజంలో, ఏపీ సమాజంలో అని చెప్పి మనం భావించడానికి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.